గెస్తెమని తోటలో చెమట రక్తముగా మారుతుంది. గెస్తెమని తోటలో చెమట రక్తముగా మారుతుంది. ప్రార్థన ప్రతిరోజు మనకి ప్రయత్నమే. ప్రార్థన వచ్చినోడు ఎవరు ఉండరండి, నిజం చెప్తున్నాను. పెద్ద ప్రీస్ట్గా పోపు గారు కానీ, మన తండ్రి వారైనా సరే, బిషప్ గారైనా సరే, పెద్ద పెద్ద ప్రవక్తలైనా సరే, ప్రార్థన చేయకపోతే పడిపోతారు. ప్రార్థన చేయకపోతే అవ్వదు, శక్తి సరిపోదు. ఎందుకు? గెస్తెమనే తోటలో యేసయ్యతో పాటు నువ్వు నేను ఉంటున్నాం. అందుకే యేసయ్య అక్కడ ఏమంటున్నాడు? పేతురు, నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. గుండె మీద చేసుకొని ఇప్పుడు మనం గట్టిగా నమ్మచ్చు. ఎవ్వరు ప్రార్థించకపోయినా, ప్రపంచంలో ఎవ్వరు నన్ను చూస్తున్నా చూడకపోయినా, నోరు తెరిచి నేను ప్రార్థన విన్నపం చెప్పలేకపోతున్నానే అని నువ్వు బాధపడ్డా, నేను బాధపడ్డా, ఒకటి గుర్తుపెట్టుకుందామా? పేతుని చూసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూశాడు. ఆమెనాడియా అనొద్దండి. పేతురు అయ్యో గొప్పవాడు కదండి, నో. ఆయన కూడా ఏమన్నాడు? పేతురు కూడా ఏమన్నారు? ప్రభువా, ఈ పాపాత్ముని విడిచిపెట్టి వెళ్ళిపోయా, నేను పాపాత్మునయ్యా అంటూ ఉన్నాడు. అదేవిధంగా మనమందరం కూడా ఒప్పుకుంటున్నట్లయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం స్వతంత్రులం దేవుల్లో. ఆమెనాడియా ఎందుకు తెలుసా? నువ్వు నేను ప్రార్థించడానికి మనకి శక్తి సరిపోదని, ఆ శక్తి యేసయ్య రక్తము ద్వారా రావాలి. కాబట్టి ఆ రక్తములో సాతానుగాడి క్రియలు యేసు నామములో విరక్కొట్టబడునుగాక. ఆమేన్. యూ అండ్ మీ కెన్ ఏబుల్ టు ప్రే రైట్ నౌ. ఆమేన్. ఇప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకంటే గెస్తెమనే తోటలోకి రా. నువ్వు నేను గెస్తెమనే తోటలో యొక్క అనుభూతిలోకి రావాలా? దానికి అర్థం ఏంటి? 3 గంటల ప్రార్థనైనా, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనైనా, పగలు 3 గంటల ప్రార్థనైనా, అది ఏదైనా దేవుడితో ఒంటరిగా ఉన్న సమయం. యేసయ్యతో మాట్లాడగా మనమందరం ఇండివిజువల్గా యేసయ్యతో మాట్లాడే సమయం అది. యేసు ప్రభువారు మనకి మార్గమై ఉన్నారు, చూపించారు ఎలా మాట్లాడాలని. పరలోక ప్రార్థన ఒక్కసారి చెప్తామా, 2 సార్లు చెప్తామా, 3 సార్లు చెప్తామా? సరిపోతుంది, చాలు. ఆ కరెక్ట్ ప్రార్థన పట్టుకొని దాంట్లో ఉన్న అంతరార్థాన్ని వెతుక్కుంటూ 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 వెతుక్కుంటూ, దేవా నిన్ను వెతుకు వారికి దొరుకుతా అన్నావు, నిన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తా అన్నావు. సామెతల గ్రంథం 8:17 ప్రకారం ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించు, హృదయ శుద్ధి కల వారి ధన్యులు, వారి దేవుని దర్శింతురు అన్నావు. ప్రభువా నన్ను శుద్ధిపరచు ప్రభువా. ప్రేమ దేవుడు బిడ్డారా, ఇప్పుడు మనం అందరం వాక్యం ధ్యానించుకుంటున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది. అదేంటంటే, ఇప్పుడు మన పక్క నుండి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, గ్రూప్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, నీ ఇంటిలో ఉండి నా ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య విజ్ఞాపన. నువ్వు నేను కూడా వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఎవరు ఇస్తున్నారు శక్తి అంటే? యేసయ్య ఇస్తున్నాడు, దేవుడే ఇస్తున్నాడు. పేతురు కోసం యేసయ్య ప్రార్థించినప్పుడు పేతురుని ఏమంటున్నాడు యేసయ్య అంటే, ఇదిగో పేతురు, నీ సహోదరులని బలపరచు. ఆమేన్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు కదా పేతురు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు కదా, అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పంచుకో. మనందరికీ కూడా దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. నీ ముందు ఒకవేళ ఏ బిడ్డ అయినా పడిపోతున్నట్లు అనిపిస్తే వెళ్ళి, పడిపోతున్నావా, బాగైందిలే, పాప సంకీర్తన తీయలేదు కదా, దేవుడు నీ పాపాలు మన్నించలేదులే అని సంకలు గుద్దుకోవడం కాదు చేయాల్సింది. ఏంటది? దేవుడు మన కోసం ప్రార్థిస్తున్నాడు. నేను నీ కోసం ప్రార్థిస్తాను, నువ్వు నా కోసం ప్రార్థన చేయి, సరిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకుంటే స్వస్థతులగుతారు. ఆమేన్. హల్లెలూయా. మన దేహము దుర్బలంగా ఉన్నప్పటికీ కూడా మనకి శక్తిని దేవాదేవుడు ఇచ్చాడు. ఇప్పుడే కదా మనం ధ్యానించుకుంది 2 కొరింథీ 12:9. నా కృప నీకు చాలును బిడ్డ. ఎందుకంటే ఒక ఉచితమైన వరాన్ని దేవాదేవుడు మనకి ఇచ్చాడండి. అదేంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనము. ప్రభు, నా తప్పిదముల కొరకు నీవు గాయపడ్డావు, నా పాపముల కొరకు నువ్వు నలిగిపోయావు, నీవు అనుభవించిన శిక్ష ద్వారా నాకు స్వస్థత కలిగింది. ఆమేన్. హల్లెలూయా. నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు ఆరోగ్యము చేకూరింది. ఆమేన్. హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, టచ్ ఎవ్రీ womb, every person and cleanse all our sins. Lord, pour out your precious blood on every one of us. యేసు రక్తంలో ప్రతి ఒక్కరం కడగబడి ఉన్న ప్రతి దుర్బల స్థితి దేహం మొత్తము శుద్ధీకరించబడునుగాక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన దేహంలో ఉన్న దుర్బలమైన స్థితి దుష్టుడు తీసుకొస్తున్నాడేమో చూసుకుందాం. నిశ్చల స్థితిలో, స్థిరత్వములో మనం లేమేమో, స్థిరత్వముగా మనం ప్రార్థన చేయలేకపోతున్నామేమో. ఎవరికో కడుపు నొస్తుందండి, ఈ సమయంలో కడుపు నొప్పి లేస్తుంది. దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు, దేవుడికి మహిమ కలుగుగాక. కడుపు నొప్పి లేస్తుంది ఎవరికో బిడ్డలకి, దేవాదేవుడు ఆల్రెడీ స్వస్థపరిచున్నాడు, దేవాదేవుడికి మహిమ కలుగుగాక. చెక్ చేసుకోమను, వీలైతే సాక్ష్యం చెప్పు.
యేసయ్యని కొట్టినప్పుడు, ఆ కొరడాలతో తీస్తున్నప్పుడు మాంసపు ముద్దలు ఊడొస్తున్నాయి. బా, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఎడమ చెయ్యి ఎవరికో ఎడమ చెయ్యి అరచెయ్యి దగ్గర నుంచి ఈ యొక్క యాంకిల్ అంటాం కదా మనం, మోచెయ్యి వరకు కూడా, సారీ లార్డ్ నాకు రావట్లే పేరు, ఎస్ లార్డ్, ఎడమ చెయ్యి అరచెయ్యి, అదేవిధంగా మణికట్టు, ఎస్ మణికట్టు, ఈ మణికట్టు వరకు కూడా ఎవరికో విపరీతమైన నొప్పి ఉందమ్మా, తిమ్మిరి గుంజుతా ఉంది. దేవాదేవుడు ఆల్రెడీ స్వస్థతనిచ్చున్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్. మనమందరము ఇప్పుడు రాతికి కట్టి కొట్టబడట్లేమేమి. ఒకవేళ ఇదే మన జీవితంలో జరిగితే చూడండి, ఎవరైనా కొట్టినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు మనం అక్కడ నిలబడతామా? ఏం చేస్తాం? చేతులు అడ్డం పెట్టుకుంటాం. ఏదైనా అన్నప్పుడు ఏదైనా అడ్డం పెట్టుకుంటాం. ఇంకో మాట ఏదైనా అన్నప్పుడు మన మాటనే అడ్డంగా వేస్తాం. వాళ్ళు మన మీదకి తిరగబడకుండా ఉండడానికి ఎన్నో మాటలు అంటాం. లేదంటే ఇంట్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసయ్యకి ఛాన్స్ లేదు అక్కడ. కొట్టిన ప్లేస్లోనే కొడుతున్నారు. ఒక మనిషి దేహానికి ఈ గాయాలు అతి భయంకరం. తట్టుకోలేరు యాక్చువల్గా చెప్పాలంటే. నార్మల్ కొరడా దెబ్బలు కొడితేనే పౌలు శిలాసులు మొత్తం రక్తమయమైపోయారు. రక్త మడుగులో వాళ్ళు స్తుతిస్తున్నారు. కానీ యేసయ్యకి వాడిన కొరడా దెబ్బలు మ్యాక్సిమం ఎవరికి వాడారో లేదో నాకు తెలియదండి, కానీ యేసయ్యకి వాడిన కొరడా దెబ్బలు మాత్రం భయంకరమైనవి. మాంసపు ముద్దలుగా ఊడొస్తుంది. నన్ను అడిగితే ఈరోజు మనలో బలహీనం ఉంది కదా, ఈ బలహీనత ఆత్మలోనే ఉందనుకుంటా నాకు తెలిసి, శారీరకి లేదేమో. ఒకసారి ఆలోచించండి. కొంతమందికి శారీరకంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ఆలోచించు. ఈ పరిస్థితిలో ఎవరు కూడా యేసునామములో ముట్టకుండా ఉందిరుగాక దుష్టుడి వలన, ఆమేన్. కానీ ఎవరైనా వచ్చి మనల్ని జస్ట్ ఇట్లా తోసేస్తే కింద పడేటట్టున్నాం మనం. అంత దుర్బలంగా ఉంది మన పరిస్థితి. కానీ మన యొక్క దేహంలో ఒక్క గాయం కూడా లేదు. కానీ యేసయ్య మాత్రం అన్ని దెబ్బలు, అన్ని గాయాలు, మాంసపు ముద్దలుగా ఊడొస్తుంటే, లిటరలీ చెప్పాలంటే ఒక గర్భిణీ స్త్రీకి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఒకవేళ డెలివరీ చేస్తే నొప్పి తట్టుకుంటుందా? తట్టుకోలేదు. నిజంగా చెప్పాలంటే చనిపోయే పరిస్థితి అండి. యేసునామములో ఎవరు కూడా స్వీకరించకుండా ఉండునుగాక, ఆమె చనిపోతారు పెయిన్స్ భరించలేక. అదేంది 7 లేయర్లు కట్ చేస్తే ఉంటారా మనిషి? అంతెందుకండి, వాళ్ళకి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఏదైనా డోస్, హెవీ డోసెస్ ఇచ్చినా కూడా మత్తు ఎక్కువైపోయి కోమాలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుందంట. ఎవరికో ఎడమ కాలు, ఎడమ తొడ ఎవరికో స్వస్థత అయింది. మా దేవుడికి మహిమ కలుగును గాక. ఎడమ మోకాలు వరకు ఉంది నొప్పి, దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే యేసయ్య ఒక మత్తు గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏంటంటే చచ్చిపోయే పరిస్థితి గుండా. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే, మామూలుగా ఎవరైనా మనల్ని ఒక మాట అంటే గట్టిగా తగిలింది హృదయానికి, మర్చిపోలేకపోతున్నా. ఆ మాట మానకముందే ఆ గాయము ఇంకా దేవుడి యొక్క సరెండర్లోకి మనం తీసుకెళ్ళకముందే ఇంకో ఇద్దరు వచ్చి ఇంకో మాట అన్నారు, ఇంకో ముగ్గురు వచ్చి ఇంకో మాట అన్నారు, ఇంకో నలుగురు వచ్చి ఇంకో మాట అన్నారు, వాము అత్తమామ వచ్చి ఇంకో మాట అన్నారు, నింద అవమానాలు మొత్తం వేశారు, వ్యభిచారపు ఆలోచన మొత్తం మీదేశారు. ఆ యొక్క ఆమె ఉంది కదండి మన పరిశుద్ధమైన గ్రంథంలో, సుసన్నాను అన్నట్టుగా బ్లేమ్ చేసి పెట్టేశారనుకోండి. ఎంత భయంకరమైతే సూసైడల్ థాట్స్ వరకు వెళ్తారు చాలామంది. అంటే యేసయ్యని హరాస్ చేస్తున్నారు అక్కడ, యేసయ్యని పిడి గుద్దుతున్నారు అక్కడ, ముఖం మీద ఉంచుతున్నారు అక్కడ. యేసయ్యని ఎంత భయంకరంగా చేస్తున్నారు అంటే, దేహం మొత్తం గాయాలున్నాయి, మోము మీద ఉమ్మేస్తున్నారు, పిడి గుద్దుతున్నారు, వస్త్రాన్ని విప్పుతున్నారు, చర్మం ఒలిచివేయబడుతుంది, ఊడి వస్తుంది మాంసం. ఇంత భయంకరమైన పరిస్థితిలో యేసయ్య నీకోసం నా కోసం ఆలోచించి చెప్తూ ఉన్నాడు, నేను తిన్న కొరడా దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు స్వస్థత జరగట్లేదు నీకు నాకు? కారణం ఏంటి? వాక్యంలో ఉన్న అర్థం మనకు అర్థం కావట్లేదేమో, ఇందులో ఉన్న డెప్త్ మనకు అర్థం కావట్లేదేమో. రాతికి కట్టి కొట్టుతున్నారండి, పరిగెట్టడానికి ఛాన్సే లేదిక. చచ్చిపోయినా అక్కడే, మొత్తం మాంసపు ముద్దలుగా ఊడొచ్చినా అక్కడే, రక్తమయమైపోతుంది దేహం మొత్తం, అక్కడే ఉండాలి. మూడో దేవరహస్యం ఏంటమ్మా? ముళ్ళ కిరీటం గుచ్చబడినప్పుడు ఏం జరుగుతుందంటే,
జస్ట్ పెట్టారు ముళ్ళ కిరీటము. ఆ ముళ్ళు 3 అంగుళాలు ఉన్నాయి, మొత్తం చుట్టూరా ఉన్నాయి. పెట్టారు, కరెక్ట్గా చెప్పాలంటే గుచ్చి కొట్టారు. అంటే వాళ్ళు 2 3 కర్రలు పట్టుకొని సపోర్ట్తో వాళ్ళకి ఎక్కడ గుచ్చుకుంటాయో ముళ్ళు, 2 సైడ్లు ఉన్నాయి ముళ్ళు, ముళ్ళకిట మొత్తం పట్టి కరెక్ట్గా గుచ్చారు లోపలికి. వామ్మో, మెడ నరాలు మొత్తం తెగిపోతున్నాయి. అర్థమవుతుందా మనకి? యేసయ్య మెడ నరాలు మొత్తం తెగిపోయాయి. ఆయన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. యాక్చువల్లీ రాతి దగ్గర కొట్టినప్పుడే హీఈస్ డెడ్, చచ్చిపోయాడు. ఆల్మోస్ట్ దుర్బలమైన పరిస్థితికి వచ్చేసాడు. ఇక హోప్ లేదు, బ్రతకాల్సిన అవసరం లేదు ఇక అనుకున్నాడు. అయినప్పటికీ మనం గుర్తొస్తున్నాం, లేస్తున్నాడు. నువ్వు నేను గుర్తొస్తున్నావు. అయ్యో నా బిడ్డ బాధలు పడొద్దు, నా బిడ్డ గాయాలు నాకు సమర్పించాలి కాబట్టి ఈ గాయాలు నేను పడాలని ముందుకొచ్చాడు. మళ్ళీ ముళ్ళగిరిటం గుచ్చారు, పెట్టి కొడుతున్నారు తలలోపటికి. వామ్మో, స్కల్లు పాటి దిగితే ఎంత భయంకరం అంటే, నీకు నాకు డోర్ దగ్గర ఏదైనా గుద్దుకుంటేనే, మనం గడప దాటేటప్పుడు డోర్కి ఏదైనా గుద్దుకుంటే, వంట రూమ్లో ఏదైనా గుద్దుకుంటే, బై మిస్టేక్లో మన హస్బెండే సడన్గా వచ్చి ఇలా తల తాకితే, పిల్లలే వచ్చి తల తాకితే, గుద్దుకుంటే తలకి తల, అబ్బా ప్రాణం పోయిందిరా అంటాం. యేసయ్యకి తలలు కాదు గుద్దుకుంది. ఏం జరుగుతుంది అక్కడ? షార్ప్ ముళ్ళు బ్రెయిన్లోకి వెళ్తున్నాయి. చిన్న మెదడు ఉంటుంది వెనక, మధ్యలో పెద్ద మెదడు ఉంటుంది, ఇట్లా అంటారు కదా, చిన్న మెదడు అంటారు ఈ సైడ్ని. ఈ చుట్టూరా పెట్టి పొడిచారు. ఇప్పుడు కేవలం మనకి యేసయ్య స్లీవ మీద ఉన్నదే కనబడుతుంది, కానీ ఆయన అంతకు ముందు కంటే ఎక్కువగా చచ్చిపోయాడండి. లిటరల్లీ హీ డెడ్. కానీ కొన ఊపిరితో వస్తున్నాడు స్లీవ మీదికి. ఎందుకు? స్లీవా మన పాపాలు, స్లీవని మొయ్యాలి నేను, నా బిడ్డల పాపాలను నేను కడగాల. నా బిడ్డలు బానిసలుగా ఉండొద్దు, నా బిడ్డలు భయపడద్దు, నా బిడ్డలు ఆందోళన చెందొద్దు, నా బిడ్డలు రోగాల పాలవద్దు, నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో ఒకరి ముందు అవమానంగా బ్రతకొద్దు అని అవమానాన్ని, నిందలని అన్నిటిని మోస్తున్న యేసయ్య ఇప్పుడు చూస్తూ ఉన్నాడు మనందరి వైపు. 4వ గుర్తులో ఏంటక్క 4వ గుర్తు? యేసయ్యను స్లీవకి అంట కొట్టి కొడుతున్నారు. ఆయన స్లీవ్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏదో రెస్పెక్టబుల్గా నీకు నాకు పూలదండలు వేస్తారు కదా అప్పుడప్పుడు ప్రీచింగ్ చేస్తే ఎక్కడైనా, అట్లా తీయలే. మనకి బాధకి బదులుగా దేవుడు పూలదండని ఇస్తాడట. వాక్యంలో విన్నాం కదా, యెషయా గ్రంథం మొన్న వసంతక్క చెప్పినప్పుడు. దుఃఖానికి బదులుగా దేవుడు పూలదండని ఇస్తున్నాడు మనకి. ఎవరు దుఃఖపడ్డారమ్మా మన కోసం? యేసయ్య. ఎవరు నిందా అవమానానికి వెళ్ళారు? యేసయ్య. ఎవరు మనంత భయంకరంగా కాదు కానీ అవమానానికి లోనయ్యారు? యేసయ్య. ఇప్పుడు నువ్వు నేను అవమానం చెందాల్సిన అవసరం లేదు, బట్ మన ఆలోచనలే మనని అవమానంలోకి లాగెళ్తున్నాయి. ఎవరో బయటోళ్ళు కాదు ఇప్పుడు చేసేది, మనంతట మనమే చేసుకుంటున్నాం. ఏం లేదు అందులో. డబ్బు లేకపోతే బ్రతకొచ్చు, ఆస్తి లేకపోతే బ్రతకొచ్చు. తప్పుగా అనుకోకండి మా, ఎవరు కూడా కాకుండా ఉండని అక్కడ దేవుడి చిత్తం అయితే. పునీతులు అందరూ అడుక్కొని తిని బ్రతికాడు, ఆస్తులు మొత్తం అమ్మేసి. ఈరోజు కథోలిక శ్రీసభలో చాలామంది బిడ్డలు అన్నీ అమ్మేసుకొని బయటకు వచ్చి మరి వాళ్ళకున్న సమృద్ధిని బయటికి కనబడకుండా పెట్టుకొని మరి వాళ్ళు ఏదో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఎట్లా అంటే తప్పుగా అనుకోకుండా మన పాత డ్రెస్సులు వేసుకొని బ్రతుకుతున్నారు. ఎందుకు? ఎవరి కోసం? పట్టు చీరలు కట్టుకునేంత మన ఇది ఉంది, కానీ ఎందుకు కట్టుకోవట్లేరు? ఈరోజు పాస్టర్లు రోడ్ల మీద చూడండి మీరు, పట్టు చీరలు పట్టు చొక్కాలు లేకుండా బయటికి రారు. అంత మాత్రమే కాదు, స్టేజ్ని దిగి రారు. వాళ్ళు ముందు స్థానం కావాలా, వాళ్ళ పిల్లలకు కావాలా, వీళ్ళకి కావాలా. పునీతులు ఎక్కడా? పాస్టర్లు ఎక్కడమ్మా? నువ్వు నేను ఎక్కడా? పునీతులు ఎక్కడ ఈ రోజున? కథోలిక శ్రీసభ యేసయ్య అలా చెప్పలే, ఫాలో మీ. హూ ఈజ్ క్రిస్టియన్స్ అండి? ఎవరు క్రైస్తవులు అంటే హూ ఫాలో క్రైస్ట్. అందుకే ధనవంతుడు ఒక ఆయన వచ్చి, యవనస్తుడు వచ్చి యేసుప్రభుతో అంటున్నాడు, అయ్యా నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను 10 ఆజ్ఞలు, ఇంకేం చేయాలో చెప్పంటుంటే, నీ ఆస్తిని అమ్మేసి నన్ను ఫాలో అన్నాడు. వాడు మిక్కిలి ధనవంతుడు కనుక భయపడి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మేబీ తర్వాత వచ్చుంటాడో లేదో మనకు తెలీదు. అక్కడికి ఎండ్ అయిపోయింది అక్కడ స్టోరీ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకు నాకు కూడా ఈరోజు ఎంత ఆస్తున్నా, ఎంత పాస్తున్నా, ఉన్నా లేకున్నా, ఊడిపోయినా సరే, యేసయ్య కోసం బ్రతుకుతున్నామా? కేవలం ఈ లోకం కోసం బ్రతుకుతున్నామా? ఉండాలండి. అంటే ఈ లోకాన్ని మొత్తం నేను పక్క పెట్టమంటే, కానీ ఇట్ ఈస్ అ టెస్ట్. పరీక్ష కోసం ఈ లోకంలో మనం ఉన్నాం అంతే. పరలోక రాజ్యమే మన డెస్టినేషన్. అక్కడి నుంచే మనం వచ్చాం, మళ్ళీ అక్కడికి మనం వెళ్ళాలి.
ఇది మర్చిపోవద్దు. అందుకే యేసయ్యని స్లీవ మీద పెట్టి కొడుతున్నప్పుడు ఆ స్లీవ దగ్గరికి వచ్చి మనం చూడాలి. ఆ స్లీవ నేనే, నా పాపమే. యేసయ్య దేహం ప్లేస్లో నా దేహం ఉండాలి. ఆ స్లీవ నా పాపాలు నేను మోయాలి. కానీ నా దేవుడు మోస్తున్నాడు. ఆయన ప్రేమ మాటలలో చెప్పలేము. యేసునాథుని హృదయ పండగ అంటే ఏంటో కాదండి. అన్ఎక్స్ప్లెయినబుల్ లవ్, ఇటర్నల్ లవ్, శాశ్వతమైన ప్రేమ, అర్థము కాని ప్రేమ, వ్యక్తపరచలేని ప్రేమ, మానవ అవగాహనకు మించిన ప్రేమ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవ్వడు మన కోసం ప్రాణం పెట్టడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈవెన్ మనమైనా ఎవరైనా వచ్చి చంపేస్తున్నప్పుడు ఒకవేళ బై మిస్టేక్లు అమ్మ మామూలుగా చెప్తున్నాను, ప్రాణభయం ఉన్నోళ్ళు కుమారుని విడిచిపెడతారు, కూతుర్ని విడిచిపెడతారు, భర్తను కూడా విడిచిపెడతారు. వీళ్ళు ఉరుకుతారు ఎక్కడికి, రోడ్డు మీదకో ఎక్కడికో ఇంకొక దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు వచ్చి చంపేస్తున్నారని తెలుసుకున్నప్పుడు ఉరుకుతాం, ఇండివిజువల్గానే ఉరుకుతాం బ్రతకాలని. మన జీవితంలో మనల్ని మనం కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తాము. రక్త సంబంధంలో కూడా స్వార్థం ఉంటుంది మనకి. మీరు ఆలోచించి చూడండి, నా భర్త సంపాదిస్తున్నాడు, నా భర్త నాతో ఉండాలి. నా కుటుంబ సభ్యులు సంపాదిస్తున్నారు, నాతో ఉండాలి. వాళ్ళు లేకపోతే అడక్కలింటాం కదా మనం. సారీ మా, ఉన్నదే చెప్తున్నాను, దేవుడు అదే చెప్పమంటున్నాడు. అంటే శిలలతో కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? 5 నిమిషాలు టైం ఇవ్వండి మా, అయిపోయింది. దయచేసి ఇది చాలా ముఖ్యం. ఏదో పండగ జరుపుకున్నాం కాదా మనం, అది కాదండి. దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నామా ఈరోజు, అది చాలు. దేవుడికి మహిమ చెల్లించినట్లే. ఆమేన్, హల్లెలూయా. స్వస్థతలు ఆటోమేటిక్గా అయ్యే జరుగుతాయి యేసయ్య వాక్యం వింటుంటే. ఆయన గాయాలలో చేతులు పెడుతున్నప్పుడే మనకి స్వస్థత అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నమ్ముమా, నమ్ము, కళ్ళు మూసుకో, వాక్యం విను. ఏ బాధ ఉన్నా నీకు సరెండర్ చేస్తూ వాక్యం విను. ఆ యొక్క స్లీవ మీద యేసయ్యని తీసుకొచ్చారు. రెస్పెక్టబుల్గా తీసుకురాలే, గౌరవప్రదంగా తీసుకురాలే, తోసేశారు, నెట్టేశారు. నెట్టేసినప్పుడు స్లీవ మీద పడ్డప్పుడు యేసయ్యకి ఆల్రెడీ 5,548 ప్లస్ గాయాలు ఉన్నాయి. అన్ని గాయాలలో మరలా నొప్పి కలిగింది. మళ్ళీ ఆ గాయాలలో పొడుచుకుంటూ ఉన్నాయి ప్రతిదీ కూడా. ఎక్కడైతే పడుతూ ఉన్నాడు యేసయ్య చెయ్యి కరెక్ట్గా ఎక్కడ కొట్టారంటే నరాల మధ్యలోనే కొడుతున్నారు. వాళ్ళకి తెలుసు ప్రాణం ఎట్లా పోతుంది యేసయ్యదంటే నరాలలో కొట్టాలి మొల. ప్రాణం మెల్లగా 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 ఇడవాలని ఒక సైకోయిజాన్ని వాళ్ళు చూపించారు ఆనాడు. ఈనాడు మనం కూడా చూపిస్తున్నాం యేసయ్య మీద. ఎలా? యేసయ్య ఎవరో నాకు తెలీదు అంటే ఏంటి? వాక్యము నాకు తెలియదు, వాక్యం నాకు అర్థం కాదు, నేను వాక్యం చదవా అంటున్నామంటే యేసయ్యతోటి నేను మాట్లాడా అంటున్నాం. యేసయ్యతో నాకు అవసరం లేదు అంటున్నాం. యేసయ్య ప్రేమ నాకు అవసరం లేదు అంటున్నాం. ఏ ప్రేమ? స్లీవ మీద కార్చిన ప్రేమ, గెస్తమని తోటలో కార్చిన ప్రేమ, రాతికి కట్టి కొట్టబడినప్పుడు కార్చిన ప్రేమ, ముళ్ళ కిరీటం గుచ్చబడినప్పుడు ఉన్న ప్రేమ, స్లీవకి అంటగొడుతున్నప్పుడు ఉన్న ప్రేమ. ఇవన్నీ మనం ధ్యానించుకోలేకపోయినా ఆ సమయంలో వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొస్తున్నారంటే, మనం ఒక్కసారి ఉంచుకో, ఎక్కడో ఎవరికో యాక్సిడెంట్ అయినప్పుడు మనం చూస్తూ ఉంటాము చాలామందికి ఆ యొక్క కాళ్ళు చేతుల బొక్కలు బయటకు వచ్చేస్తాయి. వామ్మో అని మనం ఆడవాళ్ళం అయితే భయపడి బయటకు వచ్చేస్తాం మనం. వామ్మ ఏంటిది ఇట్లా బొక్క బయటకు వచ్చేసిందేంటి? ఏది ఒక్కదానికే అండి. యేసయ్య బొక్కలు లోపల మొత్తం చురచుర అయిపోతున్నాయి, చేతులలో అయిపోయింది. సరే అనుకున్నాడు, ఒక చెయ్యికి పర్లేదు అనుకున్నాడు. రెండో చెయ్యి, ఒక చెయ్యి నొప్పి అనుభవించే లోపు రెండో చెయ్యి మీద పెట్టి లాగి మరీ ఆ మొల వేసి కొడుతుంటే అయ్యో చచ్చిపోయాడు యేసయ్య. ఆ క్షణం నీకోసం నా కోసం. అక్కడ మన పాపం చంపబడింది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మన శాపాలు కాల్చబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మనం ఏదైతే తెలియక తెలిసి కూడా చేస్తున్నామో ఆ యొక్క పాప హృదయము రాతి గుండె కాల్చబడింది, మాంసపు ముద్దగా మారింది. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రేమ అర్థమవుతే ముద్దగా మారాల్సిందే మన హృదయాలు. ఆమేన్. అంత మాత్రానే అయిపోలేదు. 2 కాలు తీసి కాలు మీద కాలు పెట్టి పెద్ద మొల మెడ, ఆ యొక్క దాన్ని ఏమంటారండి, ఆ యొక్క కాళ్ళ నరాల మధ్యలోకి వెళ్ళి మళ్ళీ చించుకొని వస్తూ ఉంది ఒక మొల. బా, ఎంత భయంకరం అంటే ప్రియమైన దేవుడి బిడ్డరా, చెప్పడానికి సర్వసాధారణంగా ఉన్నప్పటికీ దేవుడి మీద ప్రేమ ఉంటే తప్ప అది అనుభవించలేం. మనం కథోలికలం కదా, ఎన్నో రోజుల నుంచి జపమాల ప్రార్థన చేస్తున్నాం కదా.
దేవరహస్యములు మనం చదువుతున్నప్పుడు 4 దేవరహస్యం చదువుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఎంత మటుకు మనం యేసయ్యతో పాటు శిలువలో మరణిస్తూ ఉన్నాం, పునరుత్థానపు వెలుగుని చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు, లేదంటే పర్సనల్ ప్రేయర్లు చేసుకుంటున్నారు, జపమాల. కానీ మనకి ఇవంతా కూడా ఈ సఫరింగ్ గుండా మనం వెళ్తే ఏం జరుగుతుంది తెలుసా? స్వస్థత అవుతుంది. ఆమెనలియా. నిన్ను నన్ను ఎవరైనా చూస్తే స్వస్థత అవుతుంది వాళ్ళకి. ఆమెనలియా. పేతురుని చూసినట్లుగా చూస్తారు వాళ్ళు. ఆమెనలియా. పౌలుని చూసినట్లుగా చూస్తారు. ఆమెనలియా. ఎవరి గురించి? యేసయ్య శిలువ మరణములో ప్రయాణం చేసిన వారితో మనం ఉన్నప్పుడు ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆమేన్. అది మనకి కూడా పాకుతుంది. అంటే పరిశుద్ధత. యేసయ్యని ధ్యానించడంలో ప్రేమతో పాటు పరిశుద్ధత అనేది వస్తుంది. మనకు అది తెలియకుండానే వస్తుంది, ఎక్కువైతూ ఉంటుంది. పాప సంకీర్తన ద్వారా ఎక్కువ అవుతూ ఉంటుంది పరిశుద్ధత. ఇంకా 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 దేవుడి కృపకి పరిపూర్ణురాలా అన్నాడు యేసే. అమ్మ మరియత, నీ దేవుడు ఏమంటున్నాడు అంటే పరిపూర్ణురాలా, అనుగ్రహ పరిపూర్ణురాలా. అనుగ్రహం అమ్మకే కాదండి, మనందరికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? మరియ తల్లి వలె దేవుని దాసురాలు అని చెప్పడానికి తుది వరకు, కడ వరకు. స్లీవ చూడండి, స్లీవకి శిలలతో కొట్టినప్పుడు యేసయ్య భరించిన బాధ, ఆయన భరించాల్సింది 100 రెట్లు, కానీ అక్కడ భరించింది 1000 రెట్లు నొప్పి. అది అన్ఎక్స్ప్లెయినబుల్ అండి, వివరించలేం. 5వ గుర్తు ఏంటమ్మా? యేసయ్య స్లీవ మరణం పొందటం గురించి ధ్యానించింది కాక. స్లీవకి కొట్టినప్పుడు చేతులు కాలు మొత్తం కందిపోయాయి, అయిపోయింది. కరెక్ట్ చెప్పాలంటే తప్పుగా అనుకోకండి మా, నాకు పరిశుద్ధాత్ముడు ఇంత భయంకరంగా చెప్తాను నేను కూడా అనుకోలేదు. పోస్ట్ మార్టం చూసారు ఎవరైనా? మామూలుగా చచ్చిపోయినప్పుడు ఒక వ్యక్తిని మొత్తం కోస్తారు, అవయవ భాగాలు కోసి మొత్తం లోపల పత్తి నెట్టి పంపించేస్తారు, మొత్తం కాలిపోతుంది అక్కడ. కానీ యేసయ్య బ్రతికున్నప్పుడే పోస్ట్ మార్టం చేస్తున్నారు వాళ్ళందరూ. ఎవరి కోసం ఇదంతా ఎందుకు చేయాలి? దేవుడికి ఏం అవసరం అండి మన కోసం చేయడానికి? ఎందుకు? చాలామంది బిడ్డలు ఉన్నారు, చనిపోతున్నారు. చాలామంది బిడ్డలు ఉన్నారు, యేసయ్య అంటే తెలియట్లేదు. మనం ఆయన ప్రేమ పొందుకుంటే, ఈ నొప్పి ఏంటో మనకు తెలిస్తే, ఈ గాయం ఏంటో మనకు తెలిస్తే, ఈ లోతైన గాయాల అంతరార్థం మనకి తెలిస్తే మర్చిపోం మనం. మనకెన్ని గాయాలైనా ఆనందంగానే ఉంటుంది, ఎంత బాధ అయినా ఆనందంగానే ఉంటుంది. వామ్మో, నా యేసయ్య పడ్డట్టు నేను బల్లేగా. ఇంకోటి చెప్పనా? చివరిగా ఒకటి అడుగుతాం దేవుని, ఏంటి తెలుసా? ఇష్టం ఎక్కువైతే, ప్రేమ ఎక్కువైతే భర్త మీద ఏం చేస్తాం? పోయి ముద్దు పెట్టుకుంటాం. బిడ్డ మీద ముద్దు ప్రేమ. ఇప్పుడు మన భూమి ఎక్కుంది, లేదంటే జ్యోతి ఎక్కుంది. చిన్న పిల్లలు పసికందులు కనబడితే ఏమవుతుంది? ముద్దు అవుతుంది. వెళ్ళి ముద్దు మీద ముద్దు. సేమ్ ఇదే. ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాం? యూదా ఇస్కారియోతు ముద్దు గురించి మాట్లాడట్లే నేను. ప్రేమతో ముద్దు ఎన్నిసార్లు పెడుతున్నాం దేవుడికి రోజు? పరిశుద్ధమైన గ్రంథాన్ని ముద్దు పెట్టుకుంటే యేసయ్యని ముద్దు పెట్టుకున్నట్లే. పరిశుద్ధమైన స్లీవను, యేసయ్య ఉన్న రూపాన్ని ముద్దు పెట్టుకుంటే యేసయ్యని ముద్దు పెట్టుకున్నట్టే. మనం ఎప్పటికైతే వెళ్తూ ఉన్నామో అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క దివ్యమైన సప్రసాదనాల దగ్గరికి వెళ్ళి దూరంగా ఉంటాం. అద్దాలలో పెడతారు. అక్కడికి వెళ్ళి మనం ఫ్లయింగ్ కిస్ ఇస్తాం కదా పిల్లలకి, భర్తకు కూడా ఇస్తాం అనుకో. అప్పుడప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినా కూడా వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్, రైట్? ఒక ప్రియుడికి ఇచ్చినప్పుడు కొంతమంది ఉంటారు కదా, అట్లా. ఈ జనరేషన్లో వద్దులేండి మనకు, కానీ చెప్తున్నా మామూలుగా. ఒక భర్త దగ్గర లేని ప్రేమ కూడా మన ప్రియుడైన యేసయ్య దగ్గర పొందుకోవచ్చు. తెలుసా? ఇది మనం చచ్చిపోవడానికి కావాల్సింది యేసయ్య ప్రేమ. ఆయన కోసం చచ్చిపోవడానికి కావాల్సింది యేసయ్య ప్రేమ. అందుకే పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు దేవుడు పేతురుకి తన యొక్క మరణాన్ని రివీల్ చేశాడు. భయపడలేదు పేతురు. నువ్వే ఇంత భయంకరంగా చచ్చిపోయి పునరుత్థానుడివై లేచొచ్చి నిన్ను ప్రేమిస్తున్నావా అని ఎన్నిసార్లు చెప్పిన తర్వాత నేను ఎట్లా ప్రేమించకుండా ఉంటానయ్యా? ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి అన్నీ చూస్తున్నారండి. బైబిల్లో డైరెక్ట్గా అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కేవలం ప్రియమైన శిష్యుడు యోహాను, అమ్మ మరియ తల్లి అని మాత్రమే ఉంది కానివ్వండి, మరియా మగ్దలేనమ్మ గారు అని ఉంది కానివ్వండి, వాళ్ళు దూరం నుంచి అన్నీ కనిపెడుతున్నారు. కొంచెం ప్రేమ ఉంటేనే, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారని తెలిస్తేనే పరిగెడతామే. యేసయ్య వాళ్ళ పక్కన 3.5 ఏళ్ళు ఉన్నానండి, చూడకుండా పరిగెడతా అనుకుంటున్నారా? పరిగెట్టారేమో భయపడి, కానీ చూస్తున్నారు వాళ్ళ దూరం నుంచి ఏం జరుగుతుంది, నా బోధకుడికి ఏం జరుగుతుంది అని. వాళ్ళ హృదయం ఊకోలే. మన హృదయం కూడా ఊకోవద్దు.
ఏ బిడ్డ గురించైనా ఎక్కడైనా యేసయ్య గురించి చెప్పడానికి, ఆ ప్రేమని వేరేటోళ్ళకి పంచడానికి ఎక్కడ వరకు మనం వెళ్ళాలంటే, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నిన్నటి రోజున నిర్మలకు ఒక మాట అన్నారు కదా, నేనైతే పట్టుకోను, కుష్ఠరోగ వ్యాధులుంటే మీరు పట్టుకుంటారా అని అడిగింది. నేను దేవుణ్ణి అడిగాను, నేను పట్టుకోవాలి ప్రభువా, కృపనివ్వు. పట్టుకోవడం కూడా కాదు, ముద్దు పెట్టుకోవాలి. పుండ్లలో, ఆ గాయాలలో, చీము కారడంలో పురుగులు వెళ్తుంటాయి, ఆ ఏరియా ముద్దు పెట్టుకోవాలి. కృపని దయచేయి. నిన్న అక్క వాక్య పరిచయం చేస్తున్నప్పుడు నేను అడిగిన గొప్ప కృప అంటే, అడిగినంత ఈజీ కాదనుకోండి, క్రియ చేయడం కష్టమే, స్మెల్ వస్తుంది, చాలా కష్టం. అయినప్పటికీ దేవుడి ఆత్మ మనలో ఉంది, ఇది సాధ్యమే. ఎందుకంటే అండి, మనం ఈరోజు అందరి బ్రతికినట్లే మనం బ్రతకాలనుకుంటే దేవుడు నన్ను ఇలా గ్రూప్లోకి పిలిచేవాడు కాదు, ఈ వాక్యాన్ని అసలు పంచుకునేవాడు కూడా కాదు. ఈరోజు యేసునాథుని తిరు హృదయం అంటే ఇట్స్ బియాండ్ ప్రేమ కొలవలేనిది, తల్లి కన్నా తండ్రి కన్నా అందరి ప్రేమ కంటే మిన్నైనది. ఈ ప్రేమ కేవలం యేసయ్య అమ్మ మరియ తల్లికి పంచలే, లేదంటే జోజప్ప గారికి పంచడం కాదు, ప్రియమైన శిష్యుడైన యోహాన్ గారికి పంచడం కాదు, ప్రపంచానికే పంచాడు. మన ముఖం తెలియదు యేసయ్యకప్పుడు, కానీ దేవుడు యేసయ్య మనలందరినీ కన్నాడు, మనందరికీ జన్మనిచ్చాడు తన రక్తములో. కాబట్టి ఎంత భయంకరమైంది, మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా, మన మాటల ద్వారా, మన నోటి ద్వారా, మన క్రియల ద్వారా, ప్రార్థన చేయకుండా నిద్రపోయిన క్షణాల ద్వారా, నాలాంటి పాపాత్మురాల ద్వారా దేవాదుడు చచ్చిపోతూనే ఉన్నాడు, మరణావస్థకి వెళ్తూనే ఉన్నాడు. అందుకే స్వస్థతలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు అంటే, వన్స్ ఫర్ ఆల్, ఒక్కసారి యేసయ్య చచ్చిపోయాడు, అందరికీ స్వస్థత. ఇప్పుడు మనం వెళ్ళి వృక్షం దగ్గర స్వస్థత తెచ్చుకోవాలి, పండు తెచ్చుకొని తినాలి, అంతే. 5వది మీరు చెప్పినట్లుగా స్లీవ మరణం పొందుట, భరించలేని సాధ్యం కాని మరణ వేదన. మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరైనా వచ్చి మనల్ని పొడుస్తారంటే ఎవరంటే, రాబందులు పీక్కొని తింటాయి. రోడ్ల మీద పడితే శవాలు రాబందులు పీక్కొని తింటాయండి. అంటే యేసు ప్రభువారిని చచ్చిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టట్లేదు వీళ్ళు. ఏం చేస్తున్నారు, ఒక సైనికుడు వచ్చి బల్లెముతో తీసుకొచ్చి ఆ బల్లెల్ని కరెక్ట్ గుండె దగ్గరికి పొడిస్తే, యోహాను సువార్త 19:34 పియర్స్డ్ హార్ట్ దగ్గర యేసయ్య రక్తము నీరు స్రవించును అనుంది. ఆమేన్. యేసు రక్తము మనందరి మీద ప్రవహించును గాక, యేసయ్య జీవ జలము మనందరి మీద ప్రవహించును గాక. ఆమేన్. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ అనారోగ్యము అద్భుతమైన రీతిలో అద్భుతముగా మిరాక్యులస్గా స్వస్థత పొందుకును గాక. ఆమేన్. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ us. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూడలే యేసయ్య చచ్చిపోయేటప్పుడు, కొంతమంది చూశారు ఆ టైంలో. ఇప్పుడు ప్రపంచానికి మొత్తం తెలియాలి బైబిల్ చదవడం ద్వారా. కేవలం బైబిల్ చదివితేనే నీకు నాకు అర్థమవుతుంది యేసయ్యకి బల్లెం ఎవరు గుచ్చారు, ఒక వ్యక్తి గుచ్చాడు. ఏం జరిగింది యేసయ్యకి, రక్తము గారింది, నీరు గారిందని తెలుస్తుంది. మన క్రైస్తవుని లాంగ్వినెస్, ఆయనకి ఐసైట్ కరెక్ట్గా లేదు. అమ్మ నేను రాసుకున్నాను, ఎవరికో కండ్లు కూడా కరెక్ట్గా కనబడట్లేవు, అది ఒక బ్లర్గా కనబడుతుంది. దేవదేవుడు స్వస్థతనిచ్చినాడు, దేవుడికి మహిమ కన్ను గాక. ఆ యొక్క లాంగినెస్ అనే వ్యక్తికి, శతాధిపతికి, ఆ యొక్క సైనికుడికి కళ్ళు తెరవబడ్డాయి. ఆమె ఆధ్యాత్మికంగా తెరవబడ్డాయి, ఉన్న గుడ్డితనం పోయింది, శారీరక గుడ్డితనం కూడా పోయింది. ఆమె నీకు నాకు ఎప్పుడు పోతుంది మరి గుడ్డితనం? మనం తెలుసుకోగానే పోదు, ఎదుటి వాళ్ళకి చెప్తూ 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 మనకి మనం బోధించుకుంటూ జపమాల ప్రార్థనలో ధ్యానిస్తూ కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజు జపమాల ప్రార్థన ధ్యానిస్తూ చెప్పడం వల్ల 2 గంటలు పట్టింది. అడరేషన్ చెప్పలో 2 గంటలు పట్టింది. లిటరలీ చెప్పాలంటే అసలు ప్రార్థన ఎవరు చేశారో కూడా నాకు అర్థం కాలేదు. జపమాల నేను చెప్పాను ప్రభు అంటే చెప్పావు అన్నాడు. నేను చెప్పలేదు కదా ప్రభు అంటే, నువ్వు చెప్పలే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఊరుకో అన్నాడు. అసలు మోకాల మీద ఉన్నదెవరు, ప్రార్థన చేసినవారు నాకు కూడా అర్థం కాలేదు అడరేషన్ చెప్పలో. ప్రేమ దేవుడు బిడ్డారా, 2 రోజుల ముందు సాక్ష్యం ఇది. మా ఆయన్ని అడరేషన్ చేపలకి మేమిద్దరం వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా, అడరేషన్ చేపలు ప్రే చేసుకొని వచ్చేసాము, అయిపోయింది. నేను మార్గ మధ్యలో ఉన్నప్పుడు నేను అడిగాను, అయ్యా నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా అంటే,
అవును బుజ్జి, ఆ రేషన్ షాప్లో ఏదో కొంచెం బలము శక్తి బాగా వచ్చినట్టు అనిపించింది అని అన్నాడు. సరే శాంతిగా అనిపించింది అని అంటున్నావు కదా, ఓకే అనుకున్నావు. నేను అడగలేదు. నెక్స్ట్ డే మీరు నమ్మని నమ్మకపోడు, మా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, దేవుడు చూస్తున్నాడు. నెక్స్ట్ డే ఏమంటున్నారు తెలుసా, చిన్నపిల్లలు అడుగుతారు చూడండి, అమ్మ తీసుకెళ్తావా అడ్రేషన్ షాపులకు అన్నట్టు. బుజ్జి ఈరోజు అడ్రేషన్ షాపులకు వెళ్దామా, ఎవరైనా ఉంటే ఎట్లా చెప్పుకొని రేమో చెప్పమాన. బా, నేను ఫిదా అయిపోయానండి దేవుడికి. ఫ్లాట్ ఎందుకు, ఆయనని అట్రాక్ట్ చేసింది దేవుడు, ఆయనని ఆకర్షించింది దేవుడు. ఆయన బిడ్డగా ఆకర్షించుకున్నాడు. నా భర్త కాబట్టి ఆకర్షించుకోవడం కాదు, ఆయన బిడ్డ. నేను ఇష్టపెట్టాను, అయిపోయాయి, ఇంకా నాకు తెలియదు, నువ్వేమన్నా చేసుకో ప్రభువా, నాకేంటి సంబంధం. నువ్వు కన్నావు, నేను కన్నాను ఆయన లేదు, నువ్వు కన్నావు, నీ బిడ్డ, నీ రక్తం, నువ్వు పోషించుకో, నేనెవరు చెప్పడానికి 24 గంటల తోకలాగా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన అడిగినప్పుడు నేను పడ్డ ఆనందం అంతా ఇంత కాదు. దేవుడికి ఎమ్మటే నేను చెప్పిన ఆనందం ఏంటి తెలుసా, నోటితో చెప్పలే, గిఫ్ట్ ఆఫ్ టీయర్స్. కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి, అంతే, సింపుల్. ఆయన ప్రార్థన ఆయన చేసుకుంటున్నాడు కళ్ళు మూసుకొని, నేను లోపల ఆత్మ నుండి నేను ఏడుస్తూ ఉన్నాను. ఎట్లా ప్రభువా, నీకు ఎట్లా కృతజ్ఞత చెప్పాలి, నిన్ను తెలుసుకుంటే చాలు అనుకున్నాను. చాలు ప్రభువా, నా కుటుంబం మొత్తం, నా ఆధ్యాత్మికమైన బృందం మొత్తం, ఇట్లా ప్రతి ఒక్క కుటుంబం మేము నిలబడితే అది చాలు ప్రభువా నాకని. నిజంగా ఎంత ఆనందపడ్డానంటే, నేను అంత ఆనందపడ్డాను, ఆ ఆనందానికి అంతులే లేవు. ఆమె హల్లెలూయా. కాబట్టి మార్కు సువార్త 9:48 అయిపోయింది. నరక లోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఎందుకు పడ్డాడు యేసయ్య ఈ బాధ మొత్తానికి? ఈ లోకములో స్వస్థతలు కొన్ని రోజులే, ఈ లోకములో అద్భుతాలు కొన్ని రోజులే, ఈ లోకంలో కాపుదల కొన్ని రోజులే, ఈ లోకంలో రక్షణ కొన్ని రోజులే. అయితే నిత్య రక్షణ ఒకటి ఉంది, అది పరలోక రాజ్యం. నిత్యలోకంలో అడుగు పెట్టాలని యేసయ్య ఈ బాధలు పడ్డాడు. కేవలం ఈ లోకంలోనే బ్రతుకుతాను, ఆస్తులు కావాలి, పాస్తులు కావాలి, పిల్లలు కావాలి, కుటుంబం బాగు, ఇవంతా కాదు. బియాండ్ థాట్ ఏంటంటే, నేను నీకు మార్గమై ఉన్నాను. ఆ మార్గము ఎలా చేశానంటే, నా రక్తపు మడుగు నుండి నువ్వు అడుగులు వేస్తూ వస్తావు. ఆమె నలుయా. నా రక్తపు మడుగులో నుండి నువ్వు అడుగులు వేస్తూ వస్తావు. ఆమె నలుయా. నేను నీ స్లీవని మోసాను, నీ బాధని మోసాను, నీ కష్టాన్ని మోసాను, నీ పాపాలని మోసాను, సమస్తాన్ని మోసాను, నీ బిడ్డల్ని మోసాను, నీ భర్తని మోస్తున్నాను, నీ కుటుంబాన్ని మొత్తం నేను మోస్తున్నాను. నాకు ఇవ్వమంటే నేను మోస్తానని నువ్వు బలవంతంగా గుంజుకుంటే నేనేం చేస్తానని దేవాదేవుడు నాకు చెప్తున్నాడు. భారము అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి నొసుగుతాను. కరెక్టే అండి, సరెండరింగ్ తెలియట్లేదు అని ఒకవేళ ప్రశ్న ఉంటే ఒక్కటి చెప్పమంటారా? మర్చిపో, నీ భర్త అనే విషయం నువ్వు మర్చిపో. దేవుడు బిడ్డ అనే విషయం నీకు గుర్తుండాలి ప్రతి క్షణం. నీ పిల్లలు అనే విషయం మర్చిపో, దేవుడి బిడ్డలు అనే విషయం గుర్తుపెట్టుకో. నా అత్త మామ అనే విషయం మర్చిపో, నా దేవుడి బిడ్డలు అనే విషయం గుర్తుపెట్టుకో. మా అమ్మ నాన్న అనే విషయం మర్చిపో, నా యేసయ్య బిడ్డలు అనే విషయం గుర్తుపెట్టుకో. కుటుంబం మొత్తాన్ని ఇలానే సమర్పిస్తూ వస్తే నీకు నీవుగా, నాకు నేను కూడా అసలు ఎవరము కాము. యేసయ్యకి సమర్పించేస్తే అయిపోయాయి, అదే సరెండరింగ్. కానీ వాళ్ళకి ఏదైనా అయినప్పుడు భయపడద్దు, యేసయ్య వైపు చూడాలి. ప్రభువా, నీ రక్తంలో నీ బిడ్డకి రక్షణ, నీ రక్తంలో నీ బిడ్డకి స్వస్థత అనాలే. కానీ ప్రభువా నా భర్తని స్వస్థపరిచయ్యా, అయ్యో నా భర్త వద్దు. అక్కడే ఉంది కిటుకంతా. సాతాను గాడు అక్కడే ట్విస్ట్ చేస్తాడు, భయపెడతాడు, బాధ పెడతాడు. వామ్మో ఏమో అయిపోతుంది అంటాడు. నమ్మకు వాడి మాటలు, మోసపు మాటలు వాడి. యేసయ్య బిడ్డామా ఎవరైనా కానీ, నువ్వుగా, నేనుగా, ఇంకెవరైనాగా ప్రపంచంలో, అన్నిదాలుగా, ముస్లింగా, ప్రాటెస్టెంట్ అమ్మగా, ఇంకెవరైనాగా, దేవుడి బిడ్డ అదొక్కటి నువ్వు నేను గుర్తు చేసామా వాళ్ళకి. పరిచర్య ప్రేమే. ఆమేన్ హల్లెలూయా. ఇదే ప్రేమ అంటే, పరిచర్య అంటే, యేసునాథుని తిరు హృదయం అంటే ఇదమ్మా. దేవదేవుడు చెప్పింది నాకు ఇదే అండి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ, కలుషితమైనది ఏది పరలోక రాజ్యం వెళ్ళదు. కలుషితంగా ఉన్న ఈ నోరు, కలుషితంగా ఉన్న ఈ జీవితం, కలుషితంగా ఉన్న మన మనస్సు, ఇవన్నీ పెట్టుకొని మన పరలోక రాజ్యానికి ఎలా వెళ్తామండి? వెళ్ళాం. అందుకే కలుషితమే లేనిది, అతి పరిశుద్ధమైనది యేసయ్య రక్తం మాత్రమే. అందుకే ఆ రక్తమే మనకి మార్గమై ఉంది. కాబట్టి ఇంతవరకు మీరు ఓపికగా విన్నందులకు ఆ దేవాతి దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ, ఎవరికో నరాల బలహీనత తగ్గిందిమా, దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్ హల్లెలూయా.